రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఇందులో శ్రీకాళహస్తి పట్టణంలోని బాబు అగ్రహారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కేతన్ శ్రీకాళహస్తి మండలంలో 589 మార్కులతో మొదటి స్థానం ర్యాంక్ సాధించారు. శ్రీకాళహస్తిలో ఆర్బీఎన్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు తనిష్ అనే విద్యార్థి 584 మార్కులతో రెండవ స్థానం ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓ భువనేశ్వరి మరియు బాలయ్య ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మంచి మార్కులతో పాస్ అవ్వడానికి ముఖ్య కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షల ముందు నిర్వహించిన పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని తాను వీక్షించడం ద్వారా ఎక్కడా ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల పరీక్షా ప్రణాళిక విధానంతో తాము విద్యాభ్యాసం చేయడంతో నేడు అత్యంత మార్కులతో తాము విజయం సాధించామని, ఈ విజయానికి కారకులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు తమ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ తమ మండలంలో మొదటి స్థానం ర్యాంకు మరియు రెండవ స్థానం సాధించుకున్న శ్రీకాళహస్తి పట్టణంలోని హైస్కూల్ విద్యార్థులకు సత్కరించి అభినందనలు తెలియజేశామని తెలిపారు. మండలంలో 22 హైస్కూల్లో 2400 మంది పరీక్షలకు హాజరు కాగా 70% విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యారని తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి రిజల్ట్స్ రావడం జరిగింది. శ్రీకాళహస్తి మండలంలో సుమారు 22 పాఠశాలలు అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ 5, వాటితో కలిపి సుమారు 22 పాఠశాలలో 10th క్లాస్ ఎగ్జామ్ సుమారు 2500 మంది అపీర్ అయ్యారు. అందులో దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటే 60-70% వచ్చిందచ్చు. కానీ ఇప్పటి వరకు తీసుకుంటే ఒక బాబు అగ్రహారం స్కూల్ రిజల్ట్ తీసుకుంటే మండలంలో అంటే రూరల్ అర్బన్ మొత్తంగా తీసుకుంటే 589 మార్క్స్ తో టాప్ లో ఉన్నారు. మండలం ఫస్ట్ వచ్చినటువంటి అబ్బాయి పేరు కేతన్ అనే అబ్బాయి బాబు అగ్రహారం హై స్కూల్లో 589 మార్క్స్ తో మండల ఫస్ట్ ఉన్నాడు. నియోజకవర్గంలో కూడా ఉండొచ్చని ఆశిస్తున్నాము మన మండలం తరఫున. ఇదే విధంగా ఇదే టెంపోతో పాఠశాలలో అన్ని పాఠశాలలు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. 500 దాటిన సుమారు 60-70 మంది ఇంతవరకు మా సూచన అంచనా ప్రకారం ఉన్నారు. ఇంకా కూడా మొత్తం కన్సల్టేషన్ తీసుకొని మేము తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ చాలా వరకు పాస్ అయ్యారు. పాస్ అయిన అందరికీ కూడా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ పాఠశాలలో ముఖ్యంగా 589 మార్క్స్ రావడానికి అందరూ సుమారు ఎంత సార్ పాస్ అయ్యింది పర్సెంటేజ్ 70% ఉత్తీర్ణత సాధించడంతో పాటు మండలంలో టాప్ లో నిలబెట్టినటువంటి పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ అన్న. హై స్కూల్ బాబు అగ్రహారం చదువుతున్నాను. రీసెంట్ గా జరిగిన 10వ తరగతి పరీక్షలలో నాకు 589 మార్కులు వచ్చాయి. ఈ ఘనతకు కారణం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు 100 days ప్రోగ్రామ్ పెట్టిన వల్ల మరియు ఉపాధ్యాయులు మా మీద తీసుకున్న కేరింగ్ వల్ల. ఉపాధ్యాయులు అనేదే లేకపోయింటే మేము ఎంత ఘనతకు కారణం అయి ఉండే వాళ్ళం కాదు. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి ఆ ఎగ్జామ్లో వచ్చాయి. కాబట్టి ఉపాధ్యాయుల్ని ఫాలో అయితే చాలు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.